ఒక రథం. ప్రతి సంవత్సరం ఒక ముస్లిం భక్తుని సమాధి దగ్గర కొన్ని నిమిషాలు ఆగుతుంది. 214 అడుగులు ఎత్తైన గోపురంపై ప్రతిరోజు ఒక వ్యక్తి సేఫ్టీ రోప్స్ లేకుండా ఎక్కేసి పవిత్ర ధ్వజాన్ని మార్చేస్తాడు. భారతదేశంలో ఒక రాజు లక్షల మంది ముందు బంగారు చీపురుతో దేవుని రథాన్ని శుభ్రం చేస్తాడు. ప్రతి సంవత్సరం వేల మంది కార్మికులు 3 భారీ రథాలను మళ్లీ మొదటి నుంచి కట్టడం ప్రారంభిస్తారు. ఈ సంప్రదాయాలన్నీ కలిపి ప్రపంచం మొత్తం ఆసక్తిగా చూసే ఒక మహా ఉత్సవం పూరీ జగన్నాథ రథయాత్ర. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు ఇలాంటి టెంపుల్స్, హిస్టరీ, మిస్టరీస్ మరియు సనాతన ధర్మం గురించి ఆథెంటిక్ వీడియోస్ చూడాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, భారతదేశంలోనే కాదు ప్రపంచమంతటా కోట్ల మంది భక్తులను ఆకర్షించే శ్రీ జగన్నాథ పూరీ యొక్క అద్భుతమైన చరిత్ర మరియు రథయాత్ర రహస్యాలను తెలుసుకుందాం. ఒడిశా రాష్ట్రంలో బే ఆఫ్ బెంగాల్ తీరానికి దగ్గర ఉన్న పూరీ జగన్నాథ టెంపుల్ హిందూ ధర్మంలో ఉన్న 4 చార్ ధామ్ క్షేత్రాలలో ఒక పవిత్రమైన స్థలం. బద్రీనాథ్, ద్వారకా, రామేశ్వరంతో పాటు పూరీకి కూడా అదే స్థాయి ప్రాముఖ్యత ఉంది. ఈ ఆలయంలో శ్రీ జగన్నాథుడు, బలభద్రుడు మరియు సుభద్రదేవి కొలువై ఉంటారు. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో జరిగే జగన్నాథ రథయాత్ర కోసం లక్షల మంది భక్తులు దేశ విదేశాల నుండి ఇక్కడికి వస్తారు. ఈ యాత్ర కేవలం ఒక ఉత్సవం కాదు, ఇది శతాబ్దాల నుండి కొనసాగుతున్న భక్తి, సంప్రదాయం మరియు సంస్కృతి యొక్క జీవంత ప్రతీక. రథయాత్ర ప్రారంభమయ్యే ముందు 3 భారీ రథాలు సిద్ధం చేస్తారు. జగన్నాథుని రథం నందిఘోష, బలభద్రుని రథం తాళధ్వజ, సుభద్రదేవి రథం దర్పదలన అని పిలుస్తారు. ఈ 3 రథాలకు వేరువేరు ఎత్తు, వేరువేరు వేరువేరు చక్రాల సంఖ్య ఉంటుంది. ఆశ్చర్యం ఏంటంటే ఈ రథాలను ప్రతి సంవత్సరం కొత్తగా నిర్మించడం జరుగుతుంది. గత సంవత్సరం వాడిన రథాలను మళ్లీ ఉపయోగించరు. అక్షయ తృతీయ రోజున ప్రారంభమయ్యే ఈ నిర్మాణం కోసం ప్రత్యేకంగా ఎంచిన చెక్కలను తీసుకుని తరాలుగా ఈ పని చేస్తున్న స్థపతులు మరియు వడ్రంగులు సంప్రదాయ పద్ధతిలో రథాలను నిర్మిస్తారు. ప్రతి కొలత, ప్రతి భాగం, ప్రతి అలంకరణకి శతాబ్దాల నుండి వచ్చిన నియమాలు ఉంటాయి. రథయాత్ర రోజున జగన్నాథుడు, బలభద్రుడు మరియు సుభద్రదేవి ఆలయం నుండి బయటికి వచ్చినప్పుడు లక్షల మంది భక్తులు జై జగన్నాథ్ అనే నినాదాలతో ఆ మహా ఉత్సవాన్ని చూస్తారు. దేవతల విగ్రహాలను రథాలపై ప్రతిష్ఠించి వేల మంది భక్తులు పెద్ద తాడులతో ఆ రథాలను లాగుతారు. జగన్నాథుని రథాన్ని లాగడం చాలా పుణ్యం అని నమ్మకం. అందుకే వయస్సు, కులం, స్థితి అనే తేడా లేకుండా అందరూ కలిసి ఆ రథాన్ని లాగడానికి ప్రయత్నిస్తారు. దేవుడు స్వయంగా తన భక్తుల దగ్గరకు వస్తున్నాడు అనే భావనతో ఈ యాత్ర నిర్వహించబడుతుంది. ఈ రథయాత్రలో అత్యంత ప్రత్యేకమైన సంప్రదాయం సలాబేగ్ అనే ముస్లిం భక్తుని గురించి. సలాబేగ్ ఒక ముస్లిం తండ్రికి, హిందూ తల్లికి పుట్టాడు. ఆయన జగన్నాథుని మీద అసాధారణ భక్తి కలిగిన మహాభక్తుడు. ఆయన రచించిన ఒడియా భక్తి గీతాలు ఇప్పటికీ ఒడిశాలో పాడబడుతున్నాయి. కానీ ఆ కాలంలో టెంపుల్ ప్రవేశ నియమాల వల్ల ఆయన జగన్నాథ టెంపుల్లో ప్రవేశించలేకపోయాడు. ఒకసారి రథయాత్ర సమయంలో పూరీకి చేరడానికి ప్రయత్నించిన సలాబేగ్ సమయానికి రాలేదు. అప్పుడు జగన్నాథుని హృదయపూర్వకంగా ప్రార్థించాడని స్థల సంప్రదాయం చెబుతుంది. ఆశ్చర్యకరంగా స్వామి రథం సలాబేగున్న ప్రదేశం దగ్గర ఆగిందని భక్తులు నమ్ముతారు. అప్పట్నుండి ఈ సంప్రదాయం కొనసాగుతోంది. ఇప్పటికీ జగన్నాథుని రథం సలాబేగ్ సమాధి దగ్గర కొన్ని నిమిషాలు నిలబడి తర్వాత ముందుకు వెళ్తుంది. ఈ ఆచారం భక్తికి మతం, కులం అనే హద్దులు లేవని ప్రపంచానికి చెప్పే ఒక గొప్ప సందేశంగా భావించబడుతుంది. రథయాత్రలో మరో అత్యంత ప్రముఖమైన సంప్రదాయం చేరా పహరా. ఈ ఆచారంలో పూరీ గజపతి మహారాజు స్వయంగా రథాల ముందుకు వచ్చి బంగారు చీపురుతో వాటిని శుభ్రం చేస్తారు. రాజు అయినా, అధికారం ఉన్న వ్యక్తి అయినా జగన్నాథుని సన్నిధిలో అందరూ సేవకులే అనే భావనను ఈ సంప్రదాయం ప్రతి సంవత్సరం గుర్తు చేస్తుంది. బంగారు చీపురుతో శుభ్రం చేసిన తర్వాత సుగంధ జలం చల్లడం కూడా ఈ ఆచారంలో ఒక భాగం. లక్షల మంది భక్తులు ఈ దృశ్యం చూడడానికి ఎదురుచూస్తారు. జగన్నాథ్ టెంపుల్ గురించి మాట్లాడినప్పుడు ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరిచే మరో ఆచారం టెంపుల్ గోపురంపై ఉన్న పవిత్ర ధ్వజం. ప్రతిరోజు ఈ ధ్వజాన్ని మార్చడం అనేది శతాబ్దాల నుండి నిరంతరంగా జరుగుతున్న సేవ. ఈ పని అందరికీ కాదు, గరుడ సేవకులు అని పిలువబడే వంశపారంపర్యంగా వచ్చిన సేవకులు మాత్రమే ఈ పవిత్ర బాధ్యతను నిర్వహిస్తారు.
వారు సుమారు 214 అడుగుల ఎత్తైన గోపురం మీదకి సేఫ్టీ రోప్స్ లేక మోడర్న్ క్లైంబింగ్ ఎక్విప్మెంట్ లేక ఎక్కేసి పాత ధ్వజాన్ని తీసి కొత్త ధ్వజాన్ని ఎగురవేస్తారు. గాలి అయినా వర్షమైనా ఈ సేవ సాధ్యమైనంత వరకు ఆపరు. ఇంటర్నెట్లో చాలామంది ఒకరోజు ధ్వజం మార్చకపోతే టెంపుల్ 18 సంవత్సరాలు మూసేస్తారు అని చెప్తుంటారు. కానీ దీనికి చారిత్రక ఆధారాలు లేవు. అది ఒక స్థానిక నమ్మకం మాత్రమే. కానీ ప్రతిరోజు ధ్వజం మార్చడం అనే సంప్రదాయం మాత్రం ఈ రోజు వరకు నిరంతరంగా కొనసాగుతోంది. ఇప్పుడు జగన్నాథుని చరిత్ర ఎలా ప్రారంభమైందో తెలుసుకుందాం. మహాభారత యుద్ధం ముగిసిన తర్వాత శ్రీకృష్ణుడు భూలోకంలో తన అవతారాన్ని ముగింపు చేయడానికి సమయం వచ్చింది. ఒకరోజు జరా అనే వేటగాడు దూరం నుండి కృష్ణుడి పాదాన్ని జింక అని భావించి బాణం వదిలాడు. తన సమయం సమీపించిందని తెలిసిన శ్రీకృష్ణుడు ఆ బాణాన్ని స్వీకరించి పరమపదం చేరాడు. పురాణాల ప్రకారం శ్రీకృష్ణుడి దివ్య శరీరాన్ని అగ్నిదహనం చేసిన తర్వాత కూడా ఒక పవిత్ర దివ్య అంశం దగ్ధం కాలేదు. ఆ దివ్య అంశం సముద్రంలో ప్రవహిస్తూ ఒడిశా తీరానికి ఒక పవిత్ర దారు బ్రహ్మరూపంలో చేరిందని స్థల పురాణం వివరిస్తుంది. అదే జగన్నాథుని చరిత్రలో అత్యంత ముఖ్యమైన అధ్యాయంగా పరిగణించబడుతుంది. ఆ పవిత్ర దారు బ్రహ్మసముద్ర తీరానికి చేరిన కొద్ది రోజుల తర్వాత మాలవదేశ రాజు ఇంద్రద్యుమ్నుడికి ఒక అద్భుతమైన స్వప్నం వచ్చింది. ఆ స్వప్నంలో శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమై సముద్ర తీరానికి కొట్టుకొచ్చిన ఆ పవిత్ర దారుని కనుగొని తన రూపాలను తయారుచేసి ఆలయం నిర్మించాలని ఆదేశించాడని పురాణాలు చెప్తున్నాయి. రాజు వెంటనే తన సైనికులతో కలిసి ఆ పవిత్ర దారుని వెతకడం ప్రారంభించాడు. చివరకు సముద్ర తీరంలో ఉన్న ఆ దివ్య దారుని కనుగొన్నాడు. ఎంతమంది ప్రయత్నించినా ఆ దారుని కదిలించలేకపోయారు. తరువాత జగన్నాథుని నామస్మరణతో ప్రార్థించిన తరువాత మాత్రమే ఆ దారు సులభంగా కదిలిందని పస్తల పురాణం వివరిస్తుంది. ఆ దివ్యదారుతో విగ్రహాలను తయారు చేయటానికి ఒక వృద్ధ శిల్పి రాజు వద్దకు వచ్చాడు. తాను పనిచేస్తున్నంత వరకు ఎవరూ తలుపు తీయకూడదని, తనను ఎవరూ చూడకూడదని ఒక షరతు పెట్టాడు. రాజు, ఇంద్రద్యుమ్నుడు మరియు రాణి ఆ షరతుకు అంగీకరించారు. శిల్పి ఒక గదిలోకి వెళ్లి తలుపులు మూసుకుని తన పని ప్రారంభించాడు. కొన్ని రోజుల వరకు లోపల నుంచి చెక్కుతున్న శబ్దాలు వినిపించాయి. కానీ ఆ తరువాత ఒక్కసారిగా ఎలాంటి శబ్దం వినిపించలేదు. రాణి ఆందోళన చెందింది. శిల్పికి ఏమైనా జరిగిందేమో అని భయపడింది. రాజు కూడా చివరికి తలుపులు తెరవాలని నిర్ణయించాడు. తలుపు తెరిచి చూసేసరికి అక్కడ వృద్ధ శిల్పి కనిపించలేదు. కానీ జగన్నాథుడు, బలభద్రుడు మరియు సుభద్రదేవి విగ్రహాలు మాత్రం అసంపూర్ణ రూపంలో కనిపించాయి. చేతులు కాళ్ళు పూర్తిగా లేకుండా ఉన్న ఆ విగ్రహాలను చూసి రాజు బాధపడ్డాడు. అదే సమయంలో ఆకాశవాణి వినిపించి ఆ శిల్పి మరెవరో కాదు, స్వయంగా విశ్వకర్మ అని, ఈ రూపంలోనే తాను పూజలు అందుకోవాలని జగన్నాథుడు సంకల్పించాడని తెలిపిందని పురాణాలు చెబుతున్నాయి. అప్పట్నుంచి ఈ ప్రత్యేకమైన రూపంలోనే జగన్నాథుడు, బలభద్రుడు మరియు సుభద్రదేవి పూజలు అందుకుంటున్నారు. ఇంత అద్భుతమైన చరిత్ర, సంప్రదాయాలు మరియు రహస్యాలతో నిండిన జగన్నాథ క్షేత్రం గురించి మీకు కొత్తగా తెలిసిన విషయం ఏదో కామెంట్ చేసి తప్పకుండా చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని టెంపుల్స్, హిస్టరీ మరియు మిస్టరీ వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. జై జగన్నాథ్.